ముగిసిపోయిందనుకున్న అల్-ఖైదా టెర్రరిస్ట్ సంస్థ కథ ఇంకా అలానే ఉందా? చాప కింద నీరులా తన కార్యకలాపాలు సాగిస్తుందా? గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేసిన షామా పర్వీన్ ఉదంతం చూస్తే ఇవే ప్రశ్నలు సందేహాలు తలెత్తుతున్నాయి. షామా పర్వీన్ ఒక భారత్లో మాత్రమే కాదు, మొత్తం సబ్ కాంటినెంట్లోని ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు పెట్టుకుని అల్-ఖైదా మాడ్యూల్ని నడిపిస్తుందంటే ఆశ్చర్యంతో పాటు తీవ్ర ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా టెర్రరిస్టుల కోసం సాగుతున్న వేటలో గుజరాత్ పోలీసులు సంచలన అరెస్టు చేశారు. టెర్రర్ మాడ్యూల్ కి మాస్టర్ మైండ్ గా భావిస్తున్న ఓ మహిళని అరెస్టు చేశారు. షామా పర్వీన్ అనే ఈ మహిళ వయస్సు 30 ఏళ్లు కాగా ఈమెకి అల్-ఖైదాతో ప్రత్యక్షంగా సంబంధాలున్నట్లు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు చెబుతున్నారు. బెంగళూరులో ఆమెని గుజరాత్ ఏటీఎస్ స్క్వాడ్ అరెస్టు చేసింది. ఒసామా బిన్ లాడెన్ ని అమెరికా స్పెషల్ సర్వీస్ పోలీసులు మట్టుబెట్టిన తరువాత అల్-ఖైదా గురించిన ప్రస్తావన పెద్దగా లేకుండా పోయింది. గతంలో ఉగ్రదాడులు జరిగితే ముందు అనుమానించేది ఈ పేరే అయినా ఈ మధ్యలో అల్-ఖైదా ఊసే లేకుండా పోయింది. అయితే భారత్లో అల్-ఖైదా జాడలు ఇంకా ఉన్నట్లు ఈ తాజా అరెస్ట్ నిరూపిస్తోంది. భారత ఉపఖండంలో అల్-ఖైదా, దాని అనుబంధ ఉగ్రవాద సంస్థల మాడ్యూల్ ఇంకా ఉందని ఇప్పుడు అరెస్టు చేసిన షామా పర్వీన్ దాని మాస్టర్ మైండ్ గా పోలీసులు చెబుతున్నారు. ఈ విషయాన్ని పోలీసులు నిర్ధారించారు. ఈ షామా పర్వీన్ కేవలం కర్ణాటక మాత్రమే కాదు, ఇతర ఉగ్రవాద సంస్థలతో కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉగ్ర కార్యకలాపాలు చేస్తున్నట్టు చెబుతున్నారు పోలీసులు. షామా పర్వీన్ అరెస్టుకి ముందే అల్-ఖైదా ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న మరో 4గురిని గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేశారు. వారిలో 2 గుజరాత్ కు చెందినవారు, ఒకరు నోయిడా, మరొకరు ఢిల్లీ వాసులుగా తేల్చారు. అహ్మదాబాద్ కు చెందిన ఫర్దీన్ షేక్, సైఫుల్లా ఖురేషీ, ఢిల్లీలో మహమ్మద్ ఫయీక్, నోయిడాకు చెందిన జీషన్ అలీ వారం రోజుల కిందట గుజరాత్ ఏటీఎస్ చేతికి చిక్కారు. రిమాండ్లో ఉన్న వీళ్లకి ఏటీఎస్ స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడంతో షామా పర్వీన్ గుట్టు బయటపడిందని తెలుస్తోంది. ఒక్క షామా పర్వీన్ మాత్రమే కాకుండా ఇంకా ఎంతమంది ఈ మాడ్యూల్లో భాగస్తులనేది తెలుసుకునే పనిలో పడ్డారు ఏటీఎస్ పోలీసులు.